వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఏపీ డిగ్రీ 2024-25కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా పెట్టుకోవాలి అని ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనీసం బెల్ గంట నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు ఇది నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. చూసుకున్నట్లయితే కనుక వెబ్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి అన్నమాట. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది అన్నమాట. ఏపీ సెట్ వాళ్ళకి అలాగే డిగ్రీ వాళ్ళకు కూడా ఒకటే వెబ్ ఆప్షన్స్ అండి. ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏపీ డిగ్రీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఆల్ టికెట్ నెంబర్ బదులు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో రిజిస్ట్రేషన్ నెంబర్కి, ఆ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏదైతే నెంబర్ ఇవ్వడం జరిగిందో ఆ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుందన్నమాట. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మీకు రెండు స్క్రీన్స్ అయితే కనబడుతున్నాయండి. లెఫ్ట్ సైడ్ స్క్రీన్స్ వచ్చేసి మీకు ఏదైతే కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్ అనేది లెఫ్ట్ సైడ్ స్క్రీన్లో రావడం అయితే జరుగుతుంది. రైట్ సైడ్ స్క్రీన్లో వచ్చేసి మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తారో ఆ కాలేజెస్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్స్ చూశారు కదా, ఈ డిస్ట్రిక్ట్స్ దగ్గర అన్ని డిస్ట్రిక్ట్స్కి సంబంధించి కావాలనుకున్నట్లయితే కనుక అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే రావడం అయితే జరుగుతాయి. పర్టికులర్గా ఒక డిస్ట్రిక్ట్కి కావాలి అనుకున్నట్లయితే కనుక పర్టికులర్గా ఒక డిస్ట్రిక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ ఇక్కడ కాలేజెస్ అన్ని ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఉన్న కాలేజెస్ అన్ని లెఫ్ట్ సైడ్ అయితే రావడం అయితే జరుగుతాయి. ఇక్కడ మీరు యూనివర్సిటీ టైప్, ఏ యూనివర్సిటీ టైప్ కూడా మీకు కావాల్సి ఉంటుందో మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. డిస్ట్రిక్ట్ వచ్చేసి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ అయితే శ్రీకాకుళంలో ఉన్న కాలేజెస్ అనేవి రావడం అయితే జరుగుతాయి. రైట్ సైడ్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక రైట్ సైడ్కి సంబంధించి మీకైతే 3 కాలేజెస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఈ 3 కాలేజెస్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ప్రియారిటీ లిస్ట్ మార్చాలి అంటే నేను థర్డ్ కాలేజీలో ఫస్ట్ పెట్టాలి, ఫస్ట్ కాలేజ్ సెకండ్ పెట్టాలనుకుంటున్నాను. మనకు చూసుకున్నట్లయితే కనుక ఈ అప్ హ్యారో ఉంది కదా, మీరు ఈసీఈ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఎంసెట్ ఇది, సో డిగ్రీ ఇది కూడా అలాగే ఉంటుంది. సో థర్డ్ కాలేజ్ ఉంది కదా, దాన్ని 2 సార్లు అయితే క్లిక్ చేస్తే మీకు అయితే పైకి అయితే వెళ్తుంది అన్నమాట. సో ఈసీఈ దగ్గర పైకి వెళ్ళాలనుకున్నట్లయితే కనుక పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది ఉంది కదా, సో దాని కింద క్లిక్ చేస్తే కిందకైతే రావడం అయితే జరుగుతుంది అన్నమాట. ఒకవేళ వెబ్ ఆప్షన్ తీసేయాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ వెబ్ ఆప్షన్స్ దగ్గర డిలీట్ సింబల్ ఉంటుంది కదా, డిలీట్ సింబల్ క్లిక్ చేసినట్లయితే కనుక మీకైతే ఆటోమేటిక్గా డిలీట్ అయితే అయిపోవడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ప్రైవేట్ కాలేజెస్ సంబంధించి గ్రీన్ కలర్ అయితే ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజీలు అయితే వైట్ కలర్ అయితే వస్తుంది అన్నమాట. మీరు గవర్నమెంట్ కాలేజెస్ అయితే రెడ్ కలర్లో రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకైతే కింద సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫ్రీజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయకూడదు. ఫ్రీజ్ అనే ఆప్షన్ ఎందుకు క్లిక్ చేయకూడదు అంటే ఇప్పుడు మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ తేదీలు అయిపోయేంత వరకు మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకోవాలన్నా లేదా ఏమైనా ఈ ఆప్షన్స్ యాడ్ చేయాలన్నా తీసేయాలన్నా సరే మీకైతే ఫ్రీజ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఫ్రీజ్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే కనుక మీకైతే చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉండదన్నమాట. సేవ్ చేసినట్లయితే కనుక మీకైతే చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే లాగిన్ అయ్యి మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ కనుక చేసుకున్నట్లయితే కనుక వెంటనే కనుక మీకైతే ఫ్రీజ్ అయితే అయిపోతాయి, మీకైతే చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉండదు. సో సీట్ అనేది రావడానికి కూడా అవకాశం అయితే ఉండదు. కాబట్టి సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే కనుక మీకైతే వెంటనే సేవ్ అయిపోతాయి. ఇక్కడ పైన స్క్రీన్లో ఈ వెబ్ ఆప్షన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనేది రావడం అయితే జరుగుతుంది. దాని మీద ఓకే అని క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మీకు ఏదైతే కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ కాలేజెస్ అనేవి ఇక్కడైతే రావడం అయితే జరుగుతాయి అన్నమాట. సో ఈ విధైతే ప్రింట్ అయితే మీరైతే తీసుకోవచ్చు. ఈ విధంగా డిగ్రీకి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట.